జరగరా ఒరే ఒరే జరగరా సింహం రా కయానికి వచ్చేరా. అరే గాంధీ పేరు వింటే ఊరంతా వెళ్ళిపోయే వీడిలాగా ఎవరు కూడా ఉండలేడు. అడిగేసి ముందుకొచ్చి వీడితో మాట్లాడి కొట్లాడే దమ్మే లేదులే. జరగరా ఒరే ఒరే జరగరా సింహం రా కయానికి వచ్చేరా. ఎమడైతే ముందుకొస్తే ఎమడు కూడా వెనకాడే. వీడి ముందు చెల్లదు రాని రౌడీసా. వీడి పొగుడు చూస్తేనే గర్జించే పులి కూడా కుక్కలాగా తోక ముడిచి వెళ్ళాల్సిందే. కాదు కూడా కనుకుంటే వీడి చేతి పచ్చాకి చేస్తావురా 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 చేస్తావురా. నల్లని కన్నులున్న నాటుకోడిరా, కొప్పున పువ్వులేటి సైగ చేసేరా. సారా సీసలో నా శివరి సుకారా, సిలుకు సీరలో నా సిలుకు స్మితారా. ఎర్ర సిర కట్టిన కనక దుర్గారా, గుండెలో గుడి కట్టిన తప్పే లేదురా. దేడి దిమ్మ ఖరాబ్ చేసేసిందిరా. దాని పట్టి గొలుసులాగా నన్నిట్టా కట్టేసింది. దాని చిట్టి నడుము చుట్టూ ఒట్టాడం చేసేసిందే. నల్లని కన్నులున్న నాటుకోడిరా, కొప్పున పువ్వులేటి సైగ చేసేరా. దానవు చూస్తుంటే గుండె బరువెక్కరా, దాన్సుకు తాకుతుంటే పడవగ కుందిరా. ఆవకాయ ముక్కలా నొరే ఊరిస్తుందిరా, ఎండు సేప ముల్లలా ఏదో గుచ్చేస్తుందిరా. పులసలా దొరికెరా పిల్ల అప్సరా, అరసిలకలా కులిగెరా కళ్ళ ముందరా. గల్లీలో నా కింగే నీ ముందర నేను బొంగే, నీ ఫిగర్ చూడగానే నా గొలి సోడా పొంగే. టచ్ స్క్రీన్ ఫోన్లా తక్కుతుంటే మెరిసేరా, కింగ్ సైజ్ బీరులా బుస్సున పొంగెరా. పొంగమూతి చూడగా గుండె సప్పుడాగరా, ఇంగిలి ముద్దు తగలగా తప్పటే మొత్తే మోగెరా. అన్నిట్టా నమిలిందే పీట పానులా, అరె కల్లాట చేసిందే గుండె లోపల. నడుస్తుంటే ముందే అన్నయ్యంటార నడకే, నీ వెంటే నేను వస్తా ఆ ప్రభు దేవాలకే.
ప్రెసిడెంట్ మా కాను డోలప్ప మా కాను డోలప్ప అలాంటి పిల్లలంటే పడిసొస్తాడప్ప మా ఊరి ప్రెసిడెంట్ మా కాను డోలప్ప మా కాను డోలప్ప అలాంటి పిల్లలంటే పడిసొస్తాడప్ప మా ఊరి ప్రెసిడెంట్ మా కాను డోలప్ప మా కాను డోలప్ప అలాంటి పిల్లలంటే పడిసొస్తాడప్ప మా ఊరి ప్రెసిడెంట్ మా కాను డోలప్ప మా కాను డోలప్ప అలాంటి పిల్లలంటే పడిసొస్తాడప్ప కొత్తగా మా ఊరికి కోడలు పిల్లొస్తేనే కొత్తగా మా ఊరికి కోడలు పిల్లొస్తేనే కోనేటి గట్టు కాడ కోరి కోరి పిలిచాడే కొత్త పని ఇస్తాను కోతకి రమ్మన్నాడే అంత పనికి వెళ్ళబోతే ఎంత పని చేశాడే మా ఊరి ప్రెసిడెంట్ మా కాను డోలప్ప మా కాను డోలప్ప అలాంటి పిల్లలంటే పడిసొస్తాడప్ప మా ఊరి ప్రెసిడెంట్ మా కాను డోలప్ప మా కాను డోలప్ప అలాంటి పిల్లలంటే పడిసొస్తాడప్ప వరసేను కొత్తుంటే వరసవుతావంటాడే ఒకసారి ముద్దిస్తే వందిస్తానంటాడే వద్దయ్య బాబు మా అన్నలు చూస్తారు వద్దయ్య బాబు మా అన్నలు చూస్తారు వాళ్ళేమి చేస్తారు ఒప్పుకోమన్నాడే మా ఊరి ప్రెసిడెంట్ మా కాను డోలప్ప మా కాను డోలప్ప అలాంటి పిల్లలంటే పడిసొస్తాడప్ప మా ఊరి ప్రెసిడెంట్ మా కాను డోలప్ప మా కాను డోలప్ప అలాంటి పిల్లలంటే పడిసొస్తాడప్ప పురుగురు పట్నం వెళ్తే ప్యాంట్ వేసుకుంటాడే పురుగురు పట్నం వెళ్తే ప్యాంట్ వేసుకుంటాడే పంచాయతీకెళ్తే పంచ కట్టుకుంటాడే పని లేక ఇంటిలుంటే డాయర్తో ఉంటాడే పిల్ల కనిపిస్తే పడిసత్తానంటాడే మా ఊరి ప్రెసిడెంట్ మా కాను డోలప్ప మా కాను డోలప్ప అలాంటి పిల్లలంటే పడిసొస్తాడప్ప మా ఊరి ప్రెసిడెంట్ మా కాను డోలప్ప మా కాను డోలప్ప అలాంటి పిల్లలంటే పడిసొస్తాడప్ప రమణాసుడులాగా మీసము దువ్వెత్తాడే రావణాసుడిలాగా మీసము దువ్వెత్తాడే ఎమ్మెల్యే పదవొత్తే ఏం చేస్తానంటాడే ఎమ్మెల్యే పదవొత్తే ఏం చేస్తానంటాడే ఎవరైనా ఎదురొత్తే ఎముకలు ఎర్రెత్తాడే మా ఊరి ప్రెసిడెంట్ మా కాను డోలప్ప మా కాను డోలప్ప అలాంటి పిల్లలంటే పడిసొస్తాడప్ప మా ఊరి ప్రెసిడెంట్ మా కాను డోలప్ప మా కాను డోలప్ప అలాంటి పిల్లలంటే పడిసొస్తాడప్ప మా ఊరి ప్రెసిడెంట్ మా కాను డోలప్ప మా కాను డోలప్ప అలాంటి పిల్లలంటే పడిసొస్తాడప్ప
బోలో శంకరా మాపై జాలే చూపరా ఈ సావు బతుకుల నట్ట నడుమ నాటక మాపరా మేము సచ్చేదాట సత్తాయించి సంపా మాకురా మట్టి పిసికి బొమ్మను చేసి బొమ్మకే ఊపిరి పూసి లోకాన తోస్తావు చిత్రాలు చేస్తావు లోకమంతా ఒక్కటి చేసి అంతలో నా సీకటి పూసి కాటికెగరేస్తావు కైలాసాన కులికేవు నింగి నేల అందరికీ ఒక్కటి అంటివిరా ఉన్నోడు లేనోడనే తేడాలు ఎండుకురా ఊపిరే లేనోడికేమో పువ్వులా పల్లకిరా బతుకు ఇచ్చే తోడిపైన కక్ష నీకు దేనికిరా వచ్చినాడు ఏదీ లేదు పోయేనాడు ఏదీ రాదు ఉన్నన్నాళ్ళు కుదురుగా మమ్ము ఉంగనివ్వరా కంటి నిండా నిద్దుర చాలు కడుపు కింద ముద్ద చాలు కోరదానికేమీ లేదు కనికరించరా ముక్కంటి నువ్వే దిక్కంటి మా బతుకులు ఇట్టా తగలోడుతుంటే చూస్తావేంటి మా నుదలి రాతలు సరిపేసి మళ్ళీ రాయవేంటి జరగరా ఒరే ఒరే జరగరా సింహం రా కయానికి వచ్చేరా అరే గాంధీ పేరు వింటే ఊరంతా వెళ్ళిపోయే వీడిలాగా ఎవరు కూడా ఉండలేడు అడిగేసి ముందుకొచ్చి వీడితో మాట్లాడి పొట్లాడే దమ్మే లేదులే జరగరా ఒరే ఒరే జరగరా ఎప్పుడైతే ముందుకొస్తే ఎముడు కూడా వెనకాడే వీడి ముందు చెల్లదు రాని రౌడీసా వీడి పొగుడు చూస్తేనే గర్జించే పులి కూడా కుక్కలాగా తోక ముడిచి వెళ్ళాల్సిందే కాదు కూడా కనుకుంటే వీడి చేతి పచ్చాకి చేస్తావురా 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 నల్లని కన్నులున్న నాటుకోడిరా కొప్పున పువ్వులేటి సైగ చేసేరా సారా సీసలో నా శివరి సుకారా సిలుకు సీరలో నా సిలుకు స్మితారా ఎర్ర సిర కట్టిన కనక దుర్గారా గుండెలో గుడి కట్టిన తప్పే లేదురా దేడి దిమ్మ ఖరాబ్ చేసేసిందిరా దాని పట్టి గొలుసులాగా నన్నిట్టా కట్టేసింది దాని చిట్టి నడుము చుట్టూ ఒట్టాడం చేసేసిందే నల్లని కన్నులున్న నాటుకోడిరా కొప్పున పువ్వులేటి సైగ చేసేరా
నవ్వు చూస్తుంటే గుండె బరువెక్కరా డాన్సుకు తాకుతుంటే పడవగ కుందిరా ఆవకాయ ముక్కలా నొరే ఊరిస్తుందిరా ఎండు సేప ముల్లలా ఏదో గుచ్చేస్తుందిరా పులసలా దొరికెరా పిల్ల అప్సరా అరసిలకలా కులిగెరా కళ్ళ ముందరా ఏ గల్లీలో నా కింగే నీ ముందర నేను బొంగే నీ ఫిగర్ చూడగానే నా కొలి సోడా పొంగే టచ్ స్క్రీన్ ఫోన్లా తక్కుతుంటే మెరిసేరా కింగ్ సైజ్ బీరులా బుస్సున పొంగెరా పొంగమూతి చూడగా గుండె సప్పుడాగరా ఇంగిలి ముద్దు తగలగా తప్పటే మొత్తే మోగెరా నన్నిట్టా నమిలిందే పీట పానులా అరె కల్లాట చేసిందే గుండె లోపల నడుస్తుంటే ముందే అన్నయ్యంటార నడకే నీ వెంటే నేను వస్తా ఆ ప్రభు దేవాలకే ఆ మా ఊరి ప్రెసిడెంట్ మా కాను డోలప్ప మా కాను డోలప్ప అలాంటి పిల్లలంటే పడిసొస్తాడప్ప మా ఊరి ప్రెసిడెంట్ మా కాను డోలప్ప మా కాను డోలప్ప అలాంటి పిల్లలంటే పడిసొస్తాడప్ప మా ఊరి ప్రెసిడెంట్ మా కాను డోలప్ప మా కాను డోలప్ప అలాంటి పిల్లలంటే పడిసొస్తాడప్ప మా ఊరి ప్రెసిడెంట్ మా కాను డోలప్ప మా కాను డోలప్ప అలాంటి పిల్లలంటే పడిసొస్తాడప్ప కొత్తగా మా ఊరికి కోడలు పిల్లొస్తేనే కొత్తగా మా ఊరికి కోడలు పిల్లొస్తేనే కోనేటి గట్టు కాడ కోరి కోరి పిలిచాడే కొత్త పని ఇస్తాను కోతకి రమ్మన్నాడే అంత పనికి వెళ్ళబోతే ఎంత పని చేశాడే మా ఊరి ప్రెసిడెంట్ మా కాను డోలప్ప మా కాను డోలప్ప అలాంటి పిల్లలంటే పడిసొస్తాడప్ప మా ఊరి ప్రెసిడెంట్ మా కాను డోలప్ప మా కాను డోలప్ప అలాంటి పిల్లలంటే పడిసొస్తాడప్ప వరసేను కొత్తుంటే వరసవుతావంటాడే ఒకసారి ముద్దిస్తే వందిస్తానంటాడే వద్దయ్య బాబు మా అన్నలు చూస్తారు వద్దయ్య బాబు మా అన్నలు చూస్తారు వాళ్ళేమి చేస్తారు ఒప్పుకోమన్నాడే మా ఊరి ప్రెసిడెంట్ మా కాను డోలప్ప మా కాను డోలప్ప అలాంటి పిల్లలంటే పడిసొస్తాడప్ప మా ఊరి ప్రెసిడెంట్ మా కాను డోలప్ప మా కాను డోలప్ప అలాంటి నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం. చిన్న సినిమాలు ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఒక చిన్న సినిమా హిట్ అయితే కొన్ని వేల మందికి ఉపాధి ఆర్టిస్టులు ఒకప్పుడు పెద్ద సినిమానికి పరిమితమైన ఈ రోజుల్లో సినిమా ఏది బాగుంటే ఆ సినిమా చూస్తున్నారు కాబట్టి ఇంతమంది ప్రేక్షకులు ఆర్టిస్ట్ వస్తున్నారు కాబట్టి మరొకసారి సినిమా చూసిన ప్రోత్సహించిన ప్రేక్షకులకు నమస్కరిస్తున్నాను. నెల్లూరులో అనేక సినిమాలు జరుగుతున్నాయి కానీ ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. గల్లీ గ్యాంగ్స్టర్స్ డైరెక్టరు గుండుపోగు వెంకటేష్ గారు ఇక్కడ ఉన్నారు. అలాగే ప్రొడ్యూసరు యశోవర్ధన్ గారు, ధర్మా గారు, వీరందరూ కలిసి నెల్లూరు వాళ్ళతో మేము చాలాసార్లు చెప్పాం
ఎక్కడో బాంబే నుంచో నేను బీహార్ నుంచి రాకుండా ఈరోజు గల్లీ గ్యాంగ్స్టర్ నడిచించిన ప్రతి ఒక్క ఆర్టిస్టు నెల్లూరు వాళ్ళు. నెల్లూరులో సినిమా తీశారు. అసలు సినిమా చూస్తుంటే వీళ్ళు మన పిల్లకాయలనే అనిపిస్తుంది. ఆ గడ్డాల మీద ఏదో ఆ బీహార్ నుంచి తప్పితే అక్కడ మామూలు అవి గట్టప్పుడు లేదు. మరి ధర్మ అయితే భరత్ అయితే చెప్పలేదు అసలు. అలాగే బాలు గారు కానీ విలక్షణ గారు కానీ అజయ్ గారు అందరూ కూడా గట్టలు ఉంటే నేను ఆశ్చర్యపోయాను. బీహార్ వాళ్ళ ఒరిస్సా వాళ్ళ పక్కన చూస్తున్నారు, చాలా బాగా చేస్తారు. గల్లీ గ్యాంగ్స్ మంచి మూవీ. ఇప్పుడు దాకా ఇంటర్వ్యూ దాకా చూశాను. ఎక్కడా బోరు కొట్టకుండా లవ్ అండ్ క్రైమ్ అంటే ఒక పక్క ప్రేమ, ఒక పక్క వచ్చి క్రైమ్ జరుగుతుంది. దాంట్లో ప్రతి దాంట్లో కూడా మన కొండ వెంకటేష్ గారు ప్రతి బిట్టు కూడా ఎంతో అనుభవం డైరెక్టర్ తీసినట్టుగా ప్రతి దగ్గర తీయటము. ఆ సినిమాకి చూస్తుంటే అప్పుడే ఎంటోలు అయిపోయిందా అనే విధంగా సినిమా ఉంది. ఆ నెల్లూరు ప్రేక్షకులు చాలా, ఎందుకంటే నెల్లూరులో సినిమా హిట్ అంటే ప్రపంచమంతా హిట్ అయినట్టు. కాబట్టి మీరందరూ కూడా మా నెల్లూరు పిల్లగాలతో తీసిన సినిమా కాబట్టి తప్పక ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు ప్రజలు గల్లీ గ్యాంగ్స్టర్ సినిమాని మీరు ఇచ్చే 150 రూపాయలు బయటకు వచ్చిన తృప్తిగా ఉంటుంది. చాలా సినిమాలు చూస్తున్నాం, కానీ దానికంటే కూడా దీంట్లో ఒక వెరైటీ అయిన గెటప్లో ప్రతి ఒక్క ఆర్టిస్టు చాలా బాగా చేశారు. కాబట్టి నెల్లూరు ప్రజలు తప్పకుండా గల్లీ గ్యాంగ్స్టర్ చూడండి. మీరు ఇచ్చే 150 రూపాయలు ఎంత ఖర్చు పెడతారు, కానీ చిన్న సినిమాలు ప్రోత్సహించడం. తప్పకుండా ఈ సినిమా బాగా హిట్ అయ్యి మన కొండపల్లి గణేష్ గారికి బాగా డబ్బులు వచ్చి ప్రొడ్యూసర్ గారికి అందరూ కూడా వచ్చి మరిన్ని సినిమాలు తీయాలి. సినిమాలు తీస్తే నెల్లూరు వార్త తీయాలి అనే ఉదాహరణ గల్లీ గ్యాంగ్స్టర్స్. తప్పకుండా ఈ సినిమా చూస్తే రాజమౌళి గారు కానీ అలాగే ప్రశాంత్ గారు ఎవరైనా కూడా నెల్లూరు ఆర్టిస్ట్ తీయాలని ఉద్దేశంతో కలగాలి. కాబట్టి ఈ సినిమా సూపర్ హిట్ అని చెప్పు, అలాగే రెయిన్ థియేటర్ కూడా పెద్దగా తీసుకుంటూ అందరూ కలిసి సినిమా ఇచ్చేసి మరొక సినిమాకి కొండ వెంకటేష్ గారు తీయాలని చెప్పి కోరుకుంటూ, మంచి డైరెక్టర్ తన 4 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఆ కష్టం ఈ సినిమాలో కనిపించింది. ప్రతి అణువు ఒక అనుభవం డైరెక్ట్ కనిపించింది. కాబట్టి అందరికీ ఆల్ ది బెస్ట్ చేసుకుంటూ దీన్ని నటించిన ప్రతి ఒక్కరు కూడా ఆల్ ది బెస్ట్ చేస్తూ గల్లీ గ్యాంగ్స్టర్స్ తప్పకుండా హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి నెల్లూరు ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా మాతో పాటు కిషోర్ గారు జనసేన జిల్లా అధ్యక్షులు, వారు ఎప్పుడు కూడా కళాకారులకి నేను అండగా ఉంటాను అని చెప్పి వారు చెప్పడం, మాతో పాటు జర్నీ చేయటం. రాబో రోజుల్లో మా కళాకారులంతా కూడా కిషోర్ ఆధ్వర్యంలో త్వరలో కూడా పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం. సినిమా ఇండస్ట్రీ గురించి నెల్లూరు హబ్బుగా తయారు కాబట్టి వారి ఆధ్వర్యంలో కూడా ఇంకా ముందుగా అని చెప్పి కోరుకుంటూ కిషోర్ గారికి కళాకారులకి ఎప్పుడు కూడా అండగా అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. గల్లీ గ్యాంగ్స్టర్స్ అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో చుట్టూ చూస్తున్న మన పరిసరాల్ని మన వ్యక్తుల్ని ఉపయోగించుకుని మంచి మాస్ ఎంటర్టైన్మెంట్ రూపొందించారు. ఇది మాస్ ఎంటర్టైన్మెంట్ ట్రెండ్ అంటే అందరూ కనబడాలని డైరెక్టర్ వాళ్ళు కనబడాలి. మాస్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు అనుకున్నది ఏదైతే ఉన్నారో మంచి ప్రొడక్షన్ ఇచ్చారు. ప్రతి సీన్లో కూడా వాళ్ళు నైపుణ్యం గల డైరెక్టర్లు తీసినట్లు తీశారు. ఆర్టిస్టులు అంతా కూడా చాలా చక్కగా ఈరోజు ప్రాజెక్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈరోజు పిఎంకే వాయిస్ ఇంటా వచ్చాను. ఇప్పుడే పిఎంకేలో కొత్త కోణాన్ని చూశాను. అందరూ అభిమానించే పిఎంకేని కూడా మనం కొత్త తరంగా ఈ సినిమాలో చూడొచ్చు. ఆయన చెప్పే వాయిస్ ఇందాకనే విన్నాను. 2-3 రోజులు మేము సినిమా చూడడానికి కూడా దీనికి టికెట్ లేవని నిజంగా సంతోషం ఏర్పడింది. ఒక చిన్న సినిమాకి ఇంతమంది ఆదరిస్తున్నందుకు నెల్లూరు వాసులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, తెలంగాణలో కూడా 48 షోస్ వేశారన్నారు. 48 కాదు, 480 షోస్ ప్రదర్శించబడి చిత్ర విజయానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఇందాక కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు 150 రూపాయలు ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఎంతో కృషి చేశారు. సంపదను సృష్టించడం ఎలా అనే ఒక కోణంలో ఇక్కడ ఉన్న నెల్లూరు యువత అంతా కూడా ఒక కొత్త ప్రయత్నం చేశారు. నెల్లూరు వాసులు కొత్తదానాన్ని ఆస్వాదించడంలో ఎప్పుడు ముందుంటారు. వీళ్ళందరూ కూడా విజయాన్ని అందించడానికి ఒకసారి సినిమాకి రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా కళాకారులకు ఎప్పుడు అండగా నిలిచే కమరా కృష్ణారెడ్డి అన్నకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ ఆల్ బెస్ట్ చెప్తున్నాను. నేను ఇప్పుడు ఇంటర్వెల్ దాకా చూశాను. చాలా చక్కగా వాళ్ళు చెప్పాలనుకున్నది చాలా క్లియర్గా చెప్పారు. బాగుంది. అందరూ సినిమా వాచ్ చేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. చిన్న సినిమాని ఆదరిస్తున్న తెలుగు ప్రజలకి అందరికీ నమస్కారం. చిన్న సినిమాని ఆదరించబట్టే కొన్ని వేల మంది ఆర్టిస్టులకి
ఉపాధి కలిగిస్తుంది, కాబట్టి ప్రేక్షకులందరూ కూడా స్వేచ్ఛ తీసుకొస్తున్నారు. గల్లీ గ్యాంగ్స్టర్స్ నెల్లూరులో షూటింగ్ జరుపుకొని నెల్లూరు ఆర్టిస్టులతోటే సినిమా తీశారు. నేను ఇంటర్వ్యూ చూశాను. సినిమాలో ఒక లవ్ అండ్ క్రైమ్ మాస్ పిక్చర్ చాలా బాగా గుండుపోగు వెంకటేష్ గారు డైరెక్టర్ గారు వారు ఎంతో చాలా అనుభవం ఉన్న డైరెక్టర్గా చేశారు. అలాగే విశ్వవర్ధన్ గారు గుండుజుడి గారు మీరు ప్రొడ్యూస్ చేశారు. సినిమా ఇంటర్వ్యూ చూశారు. చాలా బాగా మన నెల్లూరు వారిలో ఎంత ప్రతిభ అనిపించింది. నటించిన ఆర్టిస్టు కూడా మొత్తం నెల్లూరు వాళ్ళే. బిఎంకి బాలు కానీ, అజీజ్ కానీ, భరత్ కానీ, లీక్స్టాడ్ కానీ మిగతా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా నటించారు. అలాగే సీను టీవీలో సీను కానీ వీళ్ళందరూ నటించారు. సినిమా చాలా తక్కువ అవుతుంది. ప్రేక్షకులందరూ కూడా 150 రూపాయలు టికెట్ కానీ మనం ఎంతో ఖర్చు పెడతాం. కానీ కొంత ఆర్టిస్ట్ మనం సపోర్ట్ చేసినట్టు మేము చాలాసార్లు చెప్పాం. తెలుగు వారే సినిమాలు తీయాలి, తెలుగు వాళ్ళే నటించాలి. ఎక్కడో బీహారు, ఒరిస్సా, బాంబే కాకుండా మన వాళ్ళే చేపడతాడు. ఈ దీంట్లో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఎదురు వాళ్ళు. నేను ఆశ్చర్యపోయాను వాళ్ళు చూసి. వాళ్ళు చూసినా భరత్ చూసినా వీళ్ళు మనోళ్ళైనా గడ్డలు చూసినా బీహార్ అనిపించింది. చాలా సరదాగా ఇంటివద్ద సాగింది. త్వరగా చదువుంది. కాబట్టి నెల్లూరు ప్రజలు తప్పకుండా ఈ గల్లీ గ్యాంగ్స్ అనే సినిమాని సక్సెస్ చేసి ప్రొడ్యూసర్ గారి డైరెక్టర్ గారికి అందరికీ డబ్బులు ఇస్తే మరి ఇంకొక సినిమా తీస్తారు. నెల్లూరు ప్రజలందరూ కూడా దీన్ని మీరు ప్రోత్సహించి ప్రతి ఆర్టిస్టు చూడాలి. మీరు ఎవరెవరో చూసా కాకుండా మీ బిడ్డల్ని మీ నెల్లూరు వాళ్ళు చూడాలి. కాబట్టి తప్పకుండా మీరందరూ గల్లీ గ్యాంగ్స్ సూపర్ హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇందులో మీరు 150 రూపాయలు ఇచ్చే ఏదాన్ని కూడా మీరు డిసప్పాయింట్ కాకుండా డైరెక్టర్ గారు ప్రతి బిట్టు కూడా మీకు నచ్చే విధంగా మాస్తో తీశాడు. కాబట్టి తప్పకుండా మీరందరూ వచ్చి గల్లీ గ్యాంగ్స్ సక్సెస్ చేయాలని ఇది నటించిన వాళ్ళకి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆల్ ది బెస్ట్ తీసుకుంటారు. అలాగే మా మిత్రులు కిషోర్ గారు జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షులు వారి ఆధారంలో కూడా కళాకారులు కూడా ముందు సాగుతున్నారు. వారు కూడా ఈ సినిమాకి సపోర్ట్ చేస్తారు. వారికి కూడా ధన్యవాదాలు ఎప్పుడు సెలవిస్తారు. నటినట్టుందో ఒక ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దర్శకుడు తీసినట్టు మా కొండపూడి వెంకటేష్ గారు చాలా చక్కగా చేశారు. మంచి మాస్ ఎంటర్టైన్మెంట్, లవ్ ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి. సినిమా హాఫ్ ఇంటర్వెల్ దాకా చూసాం. మంచి చెప్పాలనుకుంటే చాలా క్లియర్గా మంచి ప్రొజెక్షన్ సినిమా మంచి హిట్ అవుతుందని అనిపించింది. ఇక్కడ ఉన్న యువతంతా కూడా ఒక కొత్త ప్రయత్నాన్ని చేశారు. నెల్లూరు ప్రజలందరూ కూడా మన ఆదరించాలి. సినిమాను ఒకసారి చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. మన బాలు బిఎంకే బాలు చెప్పినట్టు మంచి రోల్ ఉంది. బాలులో మనం ఓన్లీ వాయిస్ విన్నాం. ఈరోజు ఉంది సినిమా. ఆయన చెప్పినట్టుగా ఈ 2-3 రోజుల్లో సినిమా చూడడానికి కూడా మాకే టికెట్ కలిగింది. తెలంగాణలో కూడా కేవలం ఆంధ్రాలోనే కాకుండా తెలంగాణలో 48 షోస్ పడిందని చక్కగా చెప్పారు. 48 షోస్ కాదు 480 షోస్ ప్రదర్శించేటట్టు విజయం కావాలని చెప్పి యువతకు కొత్త అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ టీం సపోర్ట్ చేసుకుంటాం. పడిసొస్తాడప్పా అంతే సూపర్ సూపర్ సూపర్. భరత్ మహాన్ గడ్ ఎలాగ తీసేసాడు యాక్టింగ్. బాగుంది సూపర్. బాగుంది సూపర్ సూపర్ సినిమా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ ది స్టోరీ మెయిన్ సెకండ్ లీడ్ సూపర్. బ్లాక్ బస్టర్.
మార్గాల్లో పోతున్న వ్యక్తిని యువతని మంచి మార్గంలో చేసేదానికి ప్రధానంగా లైన్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగుంది. ఆల్ ద బెస్ట్ చాలా బాగుంది. వెంకటేష్ అండ్ టీమ్ గల్లీ గ్యాంగ్స్టర్స్. మెసేజ్ చాలా బాగుంది. నెల్లూరులో ఈ సినిమా తీశారంటే ఎవరు నమ్మలేరు. కానీ ఎంత ఎక్సలెంట్గా ప్రతి ఒక్కరు యాక్టింగ్ కూడా సూపర్. హీరోయిన్స్ కానీ హీరో క్యారెక్టర్స్ కానీ కథ ఎక్స్ప్లెనేషన్ కానీ అన్ని సూపర్. వావ్, ఎక్సలెంట్. తెలుస్తాయి మన సినిమా అయితే కాదు. మంచి మెసేజ్ సినిమా వేరే వాళ్ళు మంచి మెసేజ్ ఇవ్వాలని నాకు హలో సార్, ఇక్కడే హాల్ దగ్గర ఉన్నాం సార్. అయిపోయింది ఇప్పుడే. ఇది ఇంటర్వ్యూ తీస్తున్నాను, ఒకసారి మళ్ళీ చేస్తాను సార్. అక్కడ 2 నిమిషాలు. మన నెల్లూరులో తీయడము అండ్ చాలా సూపర్గా ఉంది. సాంగ్స్ అయితే ఆసం అనమాట. సో న్యాచురల్గా ఒక గ్రూప్ వాళ్ళు కలిసి, అంటే కొంతమంది ఉంటారు కదా, సో స్లమ్లో అట్లా ఉండి అట్లాంటి సిచ్యువేషన్స్ ఇలా ఉంటాయి అనిపించింది చూస్తుంటే. నిజంగా చాలా బాగుంది. 1 టైం వాచ్ చేస్తుంది. ద్వారా నాకు పరిచయం మంచిగా ఛాన్స్ ఇచ్చాడు. నేను ఒకటి అనుకున్నాను అని చెప్పేసి క్యారెక్టర్ కోసం చాలా స్ట్రగుల్ అయ్యాము. ఎందుకంటే ఇష్టపడడానికి వాస్తవంగా ఒక మనిషిని నమ్మి అంత ఒక క్యారెక్టర్ వాస్తవం. నన్ను నమ్మి ట్రస్ట్ అయ్యి నాకు ఒక మంచి క్యారెక్టర్ చేశానని నా కష్టంలో ఈరోజు ఫస్ట్ టైం 7 days సినిమా అయితే చాలా బాగుంది. మంచి మెసేజ్. ఏంటంటే పిల్లలు అనాథగా ఉంటే ఎలా సమాజం అనేది ఏర్పడిపోతుంది అనేది క్లియర్ కట్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే
అండ్ ఓవరాల్గా ఒకటి చెప్పాను అంటే కల్ట్ మాస్ నెల్లూరు రోడ్ సినిమా అనేది అనిపించింది మా నెల్లూరులో కల్ట్ మాస్ అందరూ వాచ్ చేయండి. మన టీం మొత్తం ఎంత కష్టపడ్డారు ఈ 4 years థియేటర్ ఏమన్నారు తెలుసా? మేము పట్టుకుంటా ఉంటున్నాం. వచ్చిన క్రౌడ్ వాళ్ళందరి మధ్యలో కూర్చొని చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏదైతే మీరు నెల్లూరు సిటీ మొత్తం నెల్లూరుడి కల్టు బొమ్మ అని మేము ప్రజెంట్ చేశాము, ఆ కల్టు క్రియేట్ చేసిన వెంకి ఆ కల్టుని ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ వచ్చే ఫీడ్బ్యాక్కి నేను చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద హ్యూజ్ రెస్పాన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెల్లూరులో ఇంత గ్రాండియర్గా ఇట్ వాస్ 4 days ఆఫ్ హౌస్ఫుల్ అంటే ముందుగా బుకింగ్ అయిపోయింది. సో వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రేట్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీడియా గోల్డ్ పెట్టేశారండి నా పేరు. కానీ మొత్తానికి 4 సంవత్సరాల కష్టం వెయిటింగ్ ఈరోజు చూస్తే కడుపు నిండిపోయింది. ఎంతోమంది మా పక్కల కోసం చూస్తుంటే వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క చప్పట్ల వేరు నిజంగా మా కడుపు నింపినాయి. గల్లీ గ్యాంగ్స్టర్స్ బంపర్ హిట్ త్వరలో సక్సెస్ మీట్లో కలుస్తాం, మాట్లాడతాం. అయితే చాలా కష్టపడ్డాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కూర్చొని చూసిన తర్వాత పడ్డ కష్టం ఉంటుంది కదా వస్తున్నాం. ఎందుకంటే వెళ్తే ప్యాంట్ వేసుకుంటాడే, పంచాయతీకెళ్తే పంచ కట్టుకుంటాడే, పని లేక ఇంటిలుంటే డాయర్తో ఉంటాడే, పడుసు పిల్ల కనిపిస్తే పడిసత్తానంటాడే. మా ఊరి ప్రెసిడెంట్ మా కాను డోలప్ప, మా కాను డోలప్ప, అలాంటి పిల్లలంటే పడిసొస్తాడప్ప. మా ఊరి ప్రెసిడెంట్ మా కాను డోలప్ప, మా కాను డోలప్ప, అలాంటి పిల్లలంటే పడిసొస్తాడప్ప. రమణాసుడులాగా మీసము దువ్వెత్తాడే, రమణాసుడిలాగా మీసము దువ్వెత్తాడే, ఎమ్మెల్యే పదవొత్తే ఏం చేస్తానంటాడే, ఎమ్మెల్యే పదవొత్తే ఏం చేస్తానంటాడే, ఎవరైనా ఎదురొత్తే ఎముకలు ఎర్రెత్తాడే. మా ఊరి ప్రెసిడెంట్ మా కాను డోలప్ప, మా కాను డోలప్ప, అలాంటి పిల్లలంటే పడిసొస్తాడప్ప. మా ఊరి ప్రెసిడెంట్ మా కాను డోలప్ప, మా కాను డోలప్ప, అలాంటి పిల్లలంటే పడిసొస్తాడప్ప. మా ఊరి ప్రెసిడెంట్ మా కాను డోలప్ప, మా కాను డోలప్ప, అలాంటి పిల్లలంటే పడిసొస్తాడప్ప. బోలో శంకరా మాపై జాలే చూపరా, ఈ సావు బతుకుల నట్ట నడుమ నాటక మాపరా, మేము సచ్చేదాట సత్తాయించి సంపా మాకురా. మట్టి పిసికి బొమ్మను చేసి బొమ్మకే ఊపిరి పూసి లోకాన తోస్తావు
చిత్రాలు చేస్తావు లోకమంతా ఒక్కటి చేసి అంతలో నా సీకటి పూసి కాటికెగరేస్తావు కైలాసాన కులికేవు నింగి నేల అందరికీ ఒక్కటి అంటివిరా ఉన్నోడు లేనోడనే తేడాలు ఎండుకురా ఊపిరే లేనోడికేమో పువ్వులా పల్లకిరా బతుకు ఇచ్చే తోడిపైన కక్ష నీకు దేనికిరా వచ్చినాడు ఏదీ లేదు పోయేనాడు ఏదీ రాదు ఉన్నన్నాళ్ళు కుదురుగా మమ్ము ఉంగనివ్వరా కంటి నిండా నిద్దుర చాలు కడుపు కింద ముద్ద చాలు కోరదానికేమీ లేదు కనికరించరా ముక్కంటి నువ్వే దిక్కంటి మా బతుకులు ఇట్టా తగలోడుతుంటే చూస్తావేంటి మా నుదలి రాతలు సరిపేసి మళ్ళీ రాయవేంటి జరగరా ఒరే ఒరే జరగరా సింహం రా కయానికి వచ్చేరా అరే గాంధీ పేరు వింటే ఊరంతా వెళ్ళిపోయే వీడిలాగా ఎవరు కూడా ఉండలేడు అడిగేసి ముందుకొచ్చి వీడితో మాట్లాడి పొట్లాడే దమ్మే లేదులే జరగరా ఒరే ఒరే జరగరా ఎప్పుడైతే ముందుకొస్తే ఎముడు కూడా వెనకాడే వీడి ముందు చెల్లదు రాని రౌడీ వీడి పొగుడు చూస్తేనే గర్జించప్పుడు కూడా కుక్కలాగా తొక్క ముడిచి వెళ్ళాల్సిందే కాదు కూడా కనుకుంటే వీడి చేతి పంచాకి చేస్తావురా 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 నమస్కారం అండి. ఈరోజు గల్లీ గ్యాంగ్స్టర్స్ ఫస్ట్ షో మార్నింగ్ షో జరిగింది. ప్రేక్షకులు కూడా చాలా మంది వచ్చి సినిమా టికెట్లు బుక్ చేసుకొని మంచిగా ఆదరించారు. మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ఎండ్ అవ్వడానికి ముఖ్య కారణం డాక్టర్ యశవర్ధన్ గారు అండ్ మధ్యలో చాలా సపోర్ట్ చేశారు ధర్మా గారికి చాలా థ్యాంక్ యూ అండి. అలాగే టీమ్ మెంబర్స్ అందరూ ఈ సినిమాని చాలా వరకు చాలా దగ్గర యాక్టర్స్ కోఆపరేషన్ అనేది చాలా ముఖ్యం. చిన్న చిన్న ఇబ్బందులు పడినప్పటికీ ఈ సినిమా అనేది ఎక్కడ వదలకుండా ముందరికి తీసుకెళ్ళి ఈరోజు ఇంత మంచి టాక్కి కారణమయ్యారండి. సో ఎంత బాగా వచ్చిందంటే ప్రతి ఒక్కళ్ళు సినిమా కోసం మాత్రం ఎన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినప్పటికీ సినిమా కోసం మాత్రం ముందరికి ప్రతి ఒక్కరు వాళ్ళ భుజాల మీద ఈ సినిమా మోసారు కాబట్టి ఈరోజు ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో అలానే ఈ సినిమాని ఆదరించాలని నెల్లూరు జనాలు కానీ అందరూ నెల్లూరు ప్రాంతమే కాకుండా ఇతర ప్రాంతాల వ్యక్తులకు కానీ ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాని రాండ్ రస్టిక్ మోడ్లు తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే కథకు సంబంధించే క్యారెక్టర్లు మనుషుల జీవితాలు అలా ఉంటాయి కాబట్టి కావాలని అలా డిజైన్ చేసుకొని ఆ రాండ్ రస్టిక్గా కొంచెం వల్గారిటీ కూడా యాడ్ చేసి రియాలిటీని చూపించాలనే ఉద్దేశంతోనే దానికి కలిపి ఒక మంచి మెసేజ్ని చిత్రంలో చూపించడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూసి నలుగురు చెప్పి మీ జెన్యున్ ఒపీనియన్తోనే నలుగురిని థియేటర్కి పంపించేలా చేయాలని, అది ఖచ్చితంగా జరుగుద్దని, ఈ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయిగా విజయం మారుతుందని, అందరికి నచ్చేలా మీరు చెప్పాలని, ప్రమోట్ చేయాలని, మీ జెన్యున్ ఒపీనియన్తో ఈ సినిమాని ముందరకు తీసుకెళ్ళాలని. సో ఈ మా మొదటి ప్రయత్నాన్ని హర్షించి మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఇది మొదటి అడుగు మాత్రమే, 2 అడుగులో మీ సపోర్ట్ మాకు పూర్తి స్థాయిలో ఉండాలని. ఈ సినిమాతోనే మా విజయం మొదలైంది. సో దాన్ని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చెప్పే ప్రశంసలతోనే తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమాని ఇంకా జనాల్లో తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భారత్. ఆవకాయ ముక్కలా నొరే ఊరిస్తుందిరా ఎండు
సేప ముల్లలా ఏదో గుచ్చేస్తుందిరా పులసలా దొరికెరా పిల్ల అప్సరా అరసిలకలా కులికెరా